సో చిన్నప్పటి నుంచి అంటే అనిరుద్ధ్ గారు వాళ్ళ అన్నగారు ఇద్దరు అబ్బాయిలు మీకు వాళ్ళని పెంచడంలో ఎక్కువగా వాళ్ళ నాన్నగారు మీరా ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు వాళ్ళని మొత్తము తీర్చిదిద్దింది ఎలా ఏంటి మీ కుటుంబ బాధ్యతలు ఎలా వాళ్ళు ఎక్కువ మా అన్ననే చూసుకునేది స్కూల్ పోయినా కానీ ఏదైనా కానీ మా అన్ననే చూసుకునేది నన్ను కొట్టేది కానీ ఆయన కంప్లైంట్ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక మా ఫాదర్ మా మదర్ ఓకే మా చిన్న కొడుకు మంచోడు అంటుంది కానీ వాళ్ళకి ఎక్కువ మా అన్న అంటే ఇష్టం. అన్నంటేనే ఇష్టం. అట్లేం లేదు, మీరు చెప్పాలి ఏం లేదు. ఇద్దరు అందరు నన్ను చిన్న కొడుకు అంటే ఇష్టం అని చెప్తారు ఇప్పుడు కూడా. ఓకే చిన్న కొడుకు అంటే ఇష్టమో పెద్ద కొడుకు అంటే అందరూ అంటారు. ఈనాడు ఈ విషయం మీ అన్నయ్యని అడగాలి. కావాలని చెప్తున్నాడు, నేను కూడా అంటుంటా ఆయనతో అంటుంటా యాక్చువల్గా ఇప్పుడు "నీకు మీరు పెద్ద కొడుకు అంటే ఎక్కువ ఇష్టం అని అంటా నేను ఇప్పుడు కూడా. ఓకే మీరు యాక్చువల్గా అయితే చదువులో మాత్రం కొట్టేది, ఇద్దరిని కొట్టేదా అనిరుద్ధ్ గారు? ఇద్దరిని కొట్టేది. ఇద్దరిని కొట్టేది. చదువుకుంటే అల్లరి ఎక్కువగా ఎవరు చేసేవారు? అల్లరి ఈయననే ఎక్కువ. ఇప్పుడు అంటే కానీ బాగా చదువుకునేవాడు. లాస్ట్లో ఎప్పుడు ఫస్ట్ తీసుకురావాలని ఆ స్టార్స్ అని హెచ్పిఎస్లో చదివినాడు బేగంపేట. స్టార్స్ తెచ్చుకునేది అనమాట. ఈరోజు ఏం చేస్తావు, నాకు ఈ స్టార్ వస్తే 4 స్టార్లు వచ్చినాయి, నాకు 5 వచ్చినాయి, నాకు లంచ్ ఏం పెడతావు, డిన్నర్ ఏం పెడతావు అని అడిగేవాడు. అయితే చదువులో ఎప్పుడు తన్నులు పడలేదు కానీ అల్లరిలో మాత్రం ఎక్కువగా. ఆడు ఒకసారి స్కూల్కి పోతే చెట్లు ఎక్కేసి ఉండేది, పబ్లిక్ స్కూల్కి పోతే తీసుకురానికి పోతే చెట్లు ఎక్కేది దుంకేది అటు చేస్తా ఉన్నారు. అట్లా చెట్లు ఎక్కే ఆయన అల్లరగా తిరిగే అతను ఇవాళ ఎమ్మెల్యే ఈడ కూడా తిరిగేవాడు. ఊర్లో హాలిడేస్కి వస్తే ఉండేవాడు కాదు ఇంట్లో. పిల్లలకి అందరికి ఇక్కడ ఆడేది క్రికెట్ ఆడేది, మన గుడి ముందరే మనదే టెంపుల్ అది, అక్కడనే ఆడుకుంటా ఉండేది కూర్చొని. స్విమ్మింగ్ పోయేవాడు. ఫస్ట్ అక్కడ స్విమ్మింగ్ పోతే నేర్చుకోలేదు సరిగ్గా, అక్కడ వేస్తే హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చాక బావిలో వేస్తే నేర్చుకున్నాడు తొందరగా. అక్కడ స్విమ్మింగ్ పూల్ కంటే ఇక్కడ బావి నచ్చింది. బావిలో సో ఏమనిపిస్తుంది అలా అల్లరిగా తిరిగిన అనిరుద్ధ్ గారు, మీ చేతుల్లో తన్నులు తిన్న అనిరుద్ధ్ గారు ఇవాళ ఎమ్మెల్యేగా నలుగురికి సేవ చేస్తూ అందరితో పొగిడించుకుంటుంటే ఏమనిపిస్తుంది మీకు? డెఫినెట్గా సంతోషంగా ఉంటుంది. నాకు సంతోషంగా ఉంటుంది. అందరు అనుకుంటారు కానీ పైకి చెప్పను నేను. చెప్తే ఇంకా ఆయన ఇంకా ఇదైపోతాడని నేను ఆయన ముందు ఇప్పటి వరకు చెప్పను. ఇప్పుడు చెప్తున్నాను నేను. నాకు సంతోషమే, నా కొడుకు ఇట్లా ఈ లెవెల్లోకి వచ్చినాడు. నేను కూడా తిరిగే దానికి వచ్చేసిన, నేను ప్రజలకు సేవ చేసుకుంటుండా. యాక్సిడెంట్ అయితే శవాల దగ్గర కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి నేను వాళ్ళ కోసం కంపల్సేషన్ కొరకు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మా అమ్మ పాపం ఏదైనా ఊర్లోకి పోతే కొంతమంది ఫోటో దిగారంటే కూడా దూరం నిలబడేది. కొంతమంది మీరు కాంగ్రెస్ వాళ్ళు, మీరు అనిరుద్ధ్ రెడ్డి మదరు. ఇప్పుడు అదే విలేజ్ పోతే వాళ్ళే పక్కకు నిలబడి ఫోటోలు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ మెసేజ్ ఎందుకు చెప్తానంటే, రాజకీయాలు ఉంటాయి, పాలిటిక్స్ లో మేము కొట్లాడతాము, గెలుస్తాము, ఓడతాము, మేము ప్రజలకు సేవ చేస్తాము. కానీ నార్మల్ పబ్లిక్ ఉండేదాన్ని ఇవన్నీ పెట్టుకోవద్దు మనసులో. డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి కానీ విభేదాలు పెట్టుకొని వాళ్ళు వస్తే తిడతాం వీళ్ళు వస్తే తిడతాం అంటే దాని నుంచి వచ్చేది ఏముండదు. డెవలప్మెంట్ అయితే కాదు దాని గురించి. అని కలిసిపోయి ఉండాలనేదే నాది ఆలోచన. నేను అది కూడా చెప్పిన, ఆపోజిషన్ ఉన్నా కానీ వచ్చి పని చేసుకోండి, మనకు డెవలప్మెంట్ కావాలి. ఒక్కొక్కరు తిట్టుకుంటే ఏమొస్తుంది మనకి? ఈ ఫోటోలో కూడా అది నిజంగా బాధపడ్డా. మా అమ్మ వస్తే కూడా, మా అమ్మ నేనున్న రాజకీయాల మా అమ్మ గుడికి వస్తే కూడా ఫోటో దిగితే అవతల ఆయన బాధపడతారంట మా అమ్మతో ఫోటో దిగితే. అంటే వాళ్ళకి భయం అన్నట్టు అట్లా కాదు. నేను అనేది ఏంటంటే వాళ్ళకి భయం అనేది ప్రభుత్వం, మనం అట్లా కాదు. నేను ఇప్పుడు కూడా పిలుస్తా, చేరినారు కదా కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరి ఉండారు కదా, కొంచెం నన్ను చూసి అదే అవుతారు. నిలబడితే ఏం కాదు రండి, ఎట్లా మీరు టీఆర్ఎస్ వాళ్ళని నాకు అందరు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది కదా, భయపడకండి, వచ్చి రండి కూర్చోండి అని చెప్తాను నేను. అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాను నేను మనసులో ఉంచుకోను. ఎదురుగా అడిగేస్తా, ఎదురుంటే తప్పంటే తప్పనేస్తా. నేను ఇప్పుడు అదే, నేను ఎక్కడ పోయినా ఏ స్కూల్కి పోయినా ఆ గవర్నమెంట్నే నేను వ్యతిరేకంగా రాందే నేను రాలేను. ఎందుకంటే అది చూసి అంత బాధ అనిపిస్తా ఉంది. ఏ స్కూల్కి పోయినా మీరు ఎక్కడన్నా స్కూల్ చూసినారా? ఈడ బాగా బంగారు తెలంగాణ, నాకు అదొక్కటే కోపం. నేను అడిగేది అదే, స్కూల్కి పోతే మమ్మల్ని అడుగుతారేంది ఇప్పుడు రాగానే, మీరు ఇంతకుముందు ఎందుకు అడగలేదంటే, అమ్మ చేసేవాళ్ళనే కదా అడుగుతాం, చేయని వాళ్ళని అడగమని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు కదా, ఖాళీ చేసిపోయినారు కదా వాళ్ళు. మన సీఎం కూడా ఎంత చేస్తాడు, కష్టం కదా, అప్పులు కట్టాలా, ఇది చేయాలంటే ఆయనకు కూడా బడ్డనే కదా. ఒక్క మన చేయాలి కదా, బట్ చేయాలి కదా, అంటే చేయాలంటే ఎట్లా చేయాలా? భూములు అమ్మేసినారు, అవి కూడా లేవు కదా అమ్మనికి. ఇప్పుడు గవర్నమెంట్ భూములు కూడా లేవు కదా, మళ్ళీ స్వాహా చేసేసింది కదా. ఇక్కడన్నీ మొత్తం మా జడ్చర్లు అయితే మొత్తం ఏ భూమి లేదు. ఎందుకంటే మాది హైవే, బెంగళూరు హైవే, చాలా పెద్ద ఇది అన్నట్టు మాది, రిచెస్ట్ ప్లేస్ అన్నట్టు మాది. జడ్చర్లు అంటే మీరు ఏమనుకున్నారు, చాలా జడ్చర్లు అంటే చాలా ఫేమస్ అన్నట్టు.
వాళ్ళలాగా మనం చేయలేం కదా. మొత్తం అయిపోయినాయి, చెరువులు కబ్జాలు అయిపోయినాయి, చెరువు ఒక్కట్లేదు, ఏం మిగల్చలేదు. చెరువులన్నీ చేసి ప్లాట్లు చేసేసిండ్రు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం లేవు, ఎవరికన్నా ఇద్దామన్నా లేవు. ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి కదా, గవర్నమెంట్ ల్యాండ్లే లేవు ఈయనకి. అప్పుడు ఉన్న ల్యాండ్లు కూడా మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినాం. ఏది, నా పెద్ద కొడుకు సర్పంచ్గా ఉన్నప్పుడు కొంతమందికి ఇచ్చినాడు మన ఊర్లో కూడా స్థలాలు, అవి కూడా గుంజుకున్నారు. వీళ్ళు వచ్చి నాకు ఇవ్వలేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి ఇవ్వద్దని రూల్ పెట్టేసినారు. గత ప్రభుత్వం ఆ మాదిరి పెట్టేసింది, ఎవరికి ఇవ్వకూడదు అంటే వాళ్ళు ఏడగట్టుకోవాలి లేనోళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఇస్తాం కడతాం అని అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తామంటున్నారు. నెక్స్ట్ జాగ లేనోళ్ళు, జాగ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారు ఇల్లు గులిపి. నెక్స్ట్ జాగా ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు నమ్మకం ఉన్నది కొంతమంది, కానీ ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఎగేస్తారు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అట్లా వాళ్ళు చేసిన పథకాలు ఏమీ చేయలేదు. నేను పోయేది అదే పథకాల గురించే మాట్లాడతాను ఎక్కువ. వాళ్ళు చెప్పి నమ్మించి అప్పుడు మనల్ని అన్నారు, కానీ మనం అన్నీ చేస్తానే ఉన్నాం.